అంటే సినిమా ఇండస్ట్రీలో సినిమా తీయటం అనేది ఒకప్పుడంటే చాలా ఈజీగా అందరూ వచ్చేవాళ్ళండి. ఈ మధ్యకాలంలో రావట్లేదు. ఎందుకంటే సినిమా కష్టపడి కథ రాసుకుని హీరోలను నొప్పించి ప్రొడ్యూసర్ నొప్పించి నానా తిప్పలు పడే సినిమా తీయటం అంటే ఒక డైరెక్టర్ పడే కష్టం అంతా ఇంత కాదు. అలాంటిది ఈ మధ్యకాలంలో స్ట్రగుల్స్ తీరా అంతా కష్టపడి సినిమా రిలీజ్ చేసిన తర్వాత రిలీజ్ చేయాలంటే థియేటర్లు దొరకవు చాలామందికి. ఇదొక స్ట్రగుల్. అయిన తర్వాత సినిమా ఇంకా రిలీజ్ కాదు, రివ్యూస్ పేరుతో చాలామంది ఆ సినిమా బాగోలేదని రాసేయటం, అలా అవసరం లేని సబ్జెక్ట్ అది రాసేసి ఆ సినిమాని దెబ్బతీసేయటం, ఇవన్నీ ఫేస్ చేయలేక చాలామంది డైరెక్టర్లు సినిమా తీయాలంటే భయపడిపోతున్నారు. మీరు దాన్ని సినిమా ఎంత ఈజీగా తీసేయచ్చా, ఇంత హిట్ చేయొచ్చా అనేది మీరు ప్రూవ్ చేశారు. అంటే ఆ యంగ్ డైరెక్టర్స్ అందరికీ లేదు, ఎప్పుడైనా కూడా అవకాశం కంటెంట్ని బట్టే వస్తుందండి. మన అద్భుతమైన కంటెంట్ మన దగ్గర ఉన్నప్పుడు ఆపర్చునిటీ వచ్చేస్తుంది. ఆ మంచి కంటెంట్ రాసుకోవాలి. నాకంటే నేను బ్యాక్ టు బ్యాక్ సినిమాలు సక్సెస్ అవుతూ వస్తున్నాయి కాబట్టి మేబీ నాకు ఆపర్చునిటీ అవకాశం కొద్దిగా ఈజీగా దొరకవచ్చు. బట్ సినిమా చేయటం ఈజీ కాదు. మళ్ళీ ఆ కథ రాసుకోవటం, ఆ సినిమాని ఎగ్జిక్యూట్ చేయడం, ఆ రన్నింగ్లో ఆ సినిమాని తీయటం, అగైన్ దట్స్ ఎ ప్రాసెస్. దానికి చాలా కష్టపడుతుంటాం. అంత ఈజీగా తీసుకొచ్చుకొని చాలామంది అంటారు అనిల్ చాలా ఈజీగా తీసేస్తాడు. అంటే అది ఈజీ కాదండి. సినిమా మేబీ వాళ్ళకి అలా కనపడొచ్చేమో కానీ మేబీ దట్ అనాలిసిస్ చేసే వాళ్ళకి దాని వెనక చాలా కష్టం ఉంటుంది. ఒక కామెడీ సీన్ రాయాలన్నా, ఒక కామెడీ సీన్ని వాళ్ళకి నచ్చేలా తీయాలన్నా, దాన్ని రాయటానికి దాన్ని డిస్కస్ చేసి మేము తీసుకునే ఎఫర్ట్స్ చాలా ఉంటాయి. సో ఒక సినిమా ఒక పెద్ద యాక్షన్ బ్లాక్ ఒక 10 రోజులు కష్టపడి తీయటాను అనేది ప్రాక్టికల్ కష్టం అయితే, ఒక సింపుల్ సీన్ కామెడీ నవ్వించడానికి దాని వెనక చాలా ప్రాక్టికల్గా చాలా పెద్ద కష్టం ఉంటుంది. సో రెండూ కష్టమే. సో ఏది ఈజీ కాదు. సో ఇది చేసే వాళ్ళకి ఇది ఈజీ, అది చేసే వాళ్ళకి అది ఈజీ అనిపిస్తుంది. కానీ క్వైట్ ఆపోజిట్గా ఆలోచిస్తే సో ఒక 6 నెలల్లో సినిమా తీయగలుగుతున్నానంటే దాని వెనక ప్రీ ప్రొడక్షన్ వర్క్ కానీ, దాని వెనక మా టీంతో నేను పడే ఎఫర్ట్స్ కానీ, 6 నెలల్లో ఆ సినిమాని ఇమీడియట్గా తొందరగా తీయడానికి నేను తీసుకునే స్ట్రెస్ కానీ, అది చాలా ప్రాసెస్ ఉంటుందండి. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే తక్కువ టైంలో తీయగలుగుతున్నాను అనేది వాళ్ళకి అనిపిస్తుండొచ్చు, ఒక మాట అనుకునే వాళ్ళకి. బట్ అది చాలా కష్టపడుతూనే తీస్తాం, అంత ఈజీ అయితే కాదు. సో దాని వెనక చాలా ప్రాసెస్ ఉంటుంది, చాలా స్ట్రెస్ ఉంటుంది.